రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది. చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఏమన్నది చెన్నమ్మ? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తుండు, యాడ చేసిండు, నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది. మరి ఏం చేయాలి చెన్నమ్మ అన్న? ఏం చేయాలి? మరి నువ్వు అన్నది నేను చెప్తా, అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా. ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్నా చెన్నమ్మను, బాగా వైలెంట్ ఉన్నావు, ఏం సంగతి, నువ్వు ఏ ఊరని అడిగితే నాకు పక్కకెళ్ళి అవినాష్ చెప్తుండు, జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం ఉంటారన్న మనుషులు అందరని చెప్తుండు మా తమ్ముడు అవినాష్ రెడ్డి. ఏ ఊరు రాది? గుమ్మడిగూడమా? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మరిగూడెం వాళ్ళతో. బాగా వైలెంట్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీ అమలైంది. ఏదో 6 గ్యారెంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనేమో వచ్చి లొల్లి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె లొల్లి పెడుతున్నావా లేదా? కాదు ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి, ఆయన గసండి ఏం లేవు, రేషము, సిగ్గు, ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే, ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా?